మీద కేసులు పెడతారు. మేము దౌర్జన్యాలు చేశారు, మా మీద కేసులు పెడతారు. రాష్ట్ర పరిపాలన అయిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు నడుచుకుంటే బాగుంటుంది. మోహన్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం అట? వరుస పెట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి ఏంటి? పార్టీలకు అతీతంగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారికి ఏమీ జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సేమ్ టైంలో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరికి ప్రమాదం? పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రమాదం లోకేష్ గారికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ మీరు చేయాల్సింది చేసుకున్నారు. మీరు అక్కడ మాట్లాడుకున్నారు, ఇక్కడ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోబెట్టారు. రైట్, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు కదా. ఇప్పుడు నేను 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలా లోకేష్ గారిని కానికుండా చేయాలని ఉద్దేశంలో భాగంగానే కదా ఏ మీటింగ్ లేకపోయినా సార్ మీ నాయకత్వం కానీ మీరు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ నాయకత్వం కింద పనిచేస్తామన్నప్పుడు లోకేష్ గారికి ఆడో మండలం చోట మండుతుంది. ఆ మండలంలో కోపం ఆయనకు వస్తుంది. కాబట్టి వీళ్ళకు వాళ్ళకు ఉండాలి, కానీ మాకేం సంబంధం? ఆయన గురించి మేము ఆయన బాగుండాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉండాలనుకుంటాం. కాకపోతే ఆయన పరిపాలన కూడా చేత కాకుండా చాలా దద్దమ్మలాగా ఉంది పరిపాలన. ఈ పరిపాలన చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ముఖ్యమంత్రి లేరు, ఐటీ మంత్రి లేరు, ఎవరు లేరు. మీరైనా ఈ రాష్ట్రంలో ఉంటే కనీసం జనవరి 1 కన్నా శుభాకాంక్షలు చెప్పాల్సిన మీరు కూడా చెప్పకుండా రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నారని బాధపడుతూ జనాలు ఇట్లాంటి వాళ్ళ మేము ఎన్నుకోండి కర్మ పట్టిందిరా మాకు అని బాధపడుతున్నారు. కానీ మేమేసిన ఓట్లయితే కదా, మేము ఓటేసింటే మాకు ఆశీర్వాదాలు మాకు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఈవీఎంలతో తెచ్చుకున్న ఓటు కాబట్టి ఈ విధంగా తయారన్నారని జనం అనుకుంటున్నారు. ఓకే, కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది కాబట్టి ఆయన టూరు. వర్మ గారు నమస్తే. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెడతాం. తర్వాత